ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనంలో నుండి కొన్ని వాక్యములు ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కొడుక్కును, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి, కొంచెం ఆహారము మీకు తీసుకొచ్చి వేస్తాను, బలపరుచుకోండి అని ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి. అబ్రహాము గారు కూర్చుని ఉన్నప్పుడంట 3 మనుషులు ఆయనకు కనబడ్డారంట. కనబడినప్పుడు ఆయన పరిగెత్తి నేల మట్టుకు వంగి ఆయన తన విధేయతను అక్కడ కనబరుస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళటానికి ఆయన ఏమైనా యవనస్తుడా అండి? పరిగెత్తుకుంటూ వెళ్ళటానికి ఆయన ఏమైనా మధ్య వయస్కుడా? పరిగెత్తుకుంటూ వెళ్ళటానికి ఆయన ఏమైనా చిన్నపిల్లోడా అంటే కనుక అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఇది. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి, అంటే నేలకి ఇలాగా వంగి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయనకి ఒకటే ఆశ, దేవుని యొక్క దూతలు వచ్చారు, నాకు కనబడ్డారు, ఇదే గొప్ప భాగ్యము. వారికి నేను చేతనైనంత మట్టుకు, నేను చేయగలిగినంత మట్టుకు, నాకు సామర్థ్యం ఉన్నంత మట్టుకు కూడా నేను వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి అనేటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి అబ్రహాముకి ఇప్పుడు నా వయసు ఎంత? నేను పరిగెట్టుకుంటూ వెళ్తే ఎక్కడైనా పడిపోతే, నేను పరిగెట్టుకుంటూ వెళ్తే ఏదైనా కండరాలు పట్టేస్తే, నేను పరిగెట్టుకుంటూ వెళ్తే ఏదైనా జరగకూడదు జరిగితే అన్న ఉద్దేశము లేదండి. మనం కూడా పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఇంట్లోకి రాగానే, మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఏం చేస్తామండి, పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ దారిలో ఏమన్నా బొమ్మలు అడ్డొచ్చినాయా, నేను పరిగెట్టుకుంటూ వెళ్తే మధ్యలో పడిపోతానా, నేను పరిగెట్టుకుంటూ వెళ్తే నాకేమైనా అవుతుందా అన్న ఆలోచన ఏది ఉండదు. వాళ్ళకేంటి, వాళ్ళని బాగా ప్రేమించి బాగా గారావించేటటువంటి తల్లి కానీ తండ్రి కానీ మా అమ్మ కానీ ఎవరు కనపడినా మన పిల్లలు పరుగున వెళ్ళి వాళ్ళ మీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఇష్టం చేత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని తెలియనటువంటి విధానంలో చేస్తూ ఉంటారు. అబ్రహాం గారికి అంత ఇష్టం, దేవుడన్నా దేవదూతలన్నా దేవుని పనులన్నా కార్యాలన్నా అంత ఇష్టం కాబట్టి తన వయస్సుని లక్ష్య పెట్టట్లేదు. పరిగెత్తుకుంటా వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆతిథ్యం ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. మన యవ్వనస్తులు, మన బిడ్డలు, మన చిన్న బిడ్డలు పరుగున దేవుని కార్యాలు చేయటానికి పరిగెత్తరు. దేవుని సంఘములో ఏదైనా ఒక మీటింగ్స్ ఉన్నా, చేయాల్సిన పనులున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చేతులు సదడం, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ చేపలు మడత పెట్టడం, పరిగెత్తుకుంటూ వెళ్ళి చర్చికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ ఏమైనా పంచటము, లేదా పరిగెత్తుకుంటా ఇంట్లో ఉంటే కనుక అమ్మకి సహాయం చేయడం, నాన్నకి సహాయం చేయడం, ఇలాంటి వాటిల్లో పరుగులు పెట్టరు. కానీ మన బిడ్డలు పరిగెత్తే దేనికంటే లోకంలో ఉన్న చెడ్డవాటి కోసం పరుగులు పెడతా ఉంటారు. సినిమాలు రిలీజ్ అయినాయి, వాటి కోసం పరుగులు పెడతా ఉంటారు, టికెట్ల కోసం పరుగులు పెడతా ఉంటారు. చెడ్డ విషయాలు ఎవరినో కొట్టాలి అదే ఫోన్లు చేస్తారు, నువ్వు పలానా చోట ఉన్నావా, రా వచ్చి మనం పలానా వాళ్ళని కొట్టాలి, నువ్వు రా అనగానే పరుగున వెళ్ళటం, బైకులు తీయటం, పరుగున వెళ్ళటం. చెడ్డ విషయాల కోసం మనోళ్ళు పరుగులు పెట్టేవాళ్ళు ఉన్నారు, చెడ్డ విషయాల కోసం ఆతృత పడేవాళ్ళు ఉన్నారు, చెడ్డ విషయాల కోసం వాళ్ళ సామర్థ్యాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అయితే నా ప్రియ సహోదరుడు సహోదరి, నీ పరుగు దేని గురించి ఉంది? నీ పరుగు దేని గురించి తపన పడతా ఉన్నావు? దేని గురించి ఆతృత పడతా ఉన్నావు? దేని గురించి నీ బలాన్ని వెచ్చిస్తున్నావు? దేని గురించి నీ ఆరోగ్యాన్ని వెచ్చిస్తున్నావు అని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. నీ పరుగు మంచి కొరకే అయితే, నీ పరుగు చదువు కొరకే అయితే, నీ పరుగు జ్ఞానం కొరకే అయితే, నీ పరుగు దేవుని కార్యాల కొరకైతే, నీ పరుగు ఒకరికి సహాయపడే విధానం కొరకే అయితే గనక నీకెప్పటికీ జయ జీవితమే ఉంటుంది. అదే కనుక నీ పరుగు దేని గురించి, చెడ్డ విషయాల కోసం, చెడ్డ మాటల కోసం,
చెడ్డ సాన్నిహిత్యాన్ని సంపాదించుకోవటం కోసం, చెడ్డ విషయాలని చేయటం కోసం నువ్వు పరుగున ఆతృతగా చేస్తే కనుక నీకు అపజయమే వస్తుందని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము గారు పరిగెత్తేది దేనికోసం అంటే ఆతిథ్యం ఇవ్వటానికి. ఆయన పరిగెత్తేది ఎందుకంటే దేవుని యొక్క విషయాన్ని ఆయన నిర్వర్తించడానికి పరిగెడతా ఉన్నారు. ఆయన పరిగెత్తేది ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నత కొరకు పరిగెడతా ఉన్నారు. కాబట్టి ఆయనకు విజయమే పొందుకున్నాడు కానీ అపజయం పొందుకోలేదు ప్రియుల. ఇక్కడ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, పరిగెత్తుకుంటా వెళ్ళి నేల మట్టుకు వండి, ప్రభువా నీ కటాక్షం మా మీద ఉంటే కొంచెం మా ఇంట్లోకి రండి అయ్యా, మా దగ్గరికి రండి, మేము ఇచ్చే నీళ్లు తాగండి, మేము పెట్టే ఆహారం తినండి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకు అంత బ్రతిమలాడాల్సిన అవసరం ఏముంది అసలు? లేదు కదా. కానీ ఆయన యొక్క ప్రేమని క్రియల్లో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కొంతమంది ఇంతే కదండి, పేరుకి నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటారు, నీవు తప్ప నాకు ఈ ప్రపంచం ఎవరో అక్కర్లేదని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఈ యొక్క పదాలను వింటానే ఉంటాం తరచుగా. కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి, చెయ్యాల్సినటువంటి సందర్భం వచ్చేసరికి అక్కడ ఉండరు, కనుమరుగైపోతారు అన్నమాట. ఒకరోజు ఒక కాలేజీలో ఒక సైన్స్ ల్యాబ్కి సంబంధించి ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి విధానంలో ఒక ఇద్దరు యవనస్తుల బిడ్డలు ఒక యవ్వన కుమార్తె వెంట పడతా ఉన్నారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అని చెప్పి ఒకరికొకరు పోటీ పడుతున్నారు. నేను ఇష్టపడుతున్నానంటే నేను ఇష్టపడుతున్నాను, నువ్వు కాదు నేను ఇష్టపడుతున్నాను అంటే ఆ అమ్మాయి ఎవరికి కూడా జవాబు ఇవ్వనటువంటి పరిస్థితి. నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నా దగ్గరికి మీరు రావద్దు, మీ పని మీరు చేసుకోండి అని ఖండిస్తూ ఉంది అమ్మాయి ఏమో. అయితే వీళ్ళు ఒకరికొకరు కొట్టుకోవటం, గొడవలు పడటం, నేనే ఇష్టపడుతున్నాను, నీకంటే ఎక్కువ నేను, నీకంటే ఎక్కువ నేను, ఆమె లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి వీళ్ళిద్దరూ గొడవ పడతా ఉన్నారు. యవనస్తుల కుమారులు ఇద్దరు కూడా ఆమె నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు గొడవ పడతా ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ జరుగుతున్నటువంటి సందర్భంలో, ముందుకు వెళ్తున్న సందర్భంలో ఆ సైన్స్ ల్యాబ్లో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఈ యవన బిడ్డ కుమార్తె యొక్క శరీరానికి గాయాలైనాయి. శరీరము ఆ యొక్క చర్మం అంతా ఊడిపోయినటువంటి, కాలిపోయినటువంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అంత ప్రమాదం జరిగింది అక్కడ సైన్స్ ల్యాబ్లో. అక్కడ కెమికల్స్ని బట్టి, ఆ వాడుతున్న రసాయన పదార్థాలను బట్టి అలా జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అరుస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది, తట్టుకోలేకపోతా ఉంది. నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, ఈ ఇబ్బందిని భరించలేకపోతున్నాను, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని చెప్పి ఆమె భయంకరంగా వేదనగా అరుస్తూ ఉంటే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు ఒప్పుకుంటేనే నేను బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను అని చెప్తున్న ఈ ఇద్దరు యవన బిడ్డలు చూశారండి ఆమెను పరిస్థితి. చూసి ఆమెను అంబులెన్స్లో ఎక్కిస్తుంటే ఒకతను అటునుంచి అట్టే చల్లగా జారుకున్నాడు, ఒకతను మాత్రం అంబులెన్స్ దగ్గరికి వచ్చాడు, ఆమెతో పాటు హాస్పిటల్ దాకా వచ్చాడు. కానీ ఒక బిడ్డ వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యో ఇదేదో మనకి ఇబ్బంది ఎటుపోయి ఎటొచ్చిద్దో మనకెందుకు ఇలాంటిది అని చెప్పి కామ్గా అక్కడి నుంచి అక్కడికి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకొక యవనస్తున్నాడు కదండి, వచ్చాడు కండి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వరకు ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఈమెకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈమెకి కొత్త చర్మాన్ని పెట్టాలి, ఎవరైనా డోనర్స్ కావాలి అని చెప్పి ఇలాంటి సంభాషణ జరుగుతూ ఉంటే ఈ వచ్చినటువంటి ఈ కుమారుడు అటునుంచి అటు చల్లగా అతను కూడా జారుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ ఎటు పోయి ఎటు వచ్చిద్దో, మనల్ని ఏమైనా పిలుస్తారో ఏంటో, మరి మా అమ్మ నాన్న ఏమంటారో కదా ఈమె కోసం ఎట్లా వస్తే అని చెప్పి అప్పుడు గుర్తుకొచ్చినాయి అవన్నీ, వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు, వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించారు, వాళ్ళు వచ్చారు, ఆ బిడ్డకి సహాయపడ్డారు. ఆ తల్లి ఎంతగానో ఆ బిడ్డకి సహాయపడింది. అయితే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు వద్దంటే చచ్చిపోతా అన్నటువంటి వాళ్ళంతా ఏమైపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు గుర్తుకు రావడం ఏంటి తల్లిదండ్రి, ఆ ముందంతా ఎందుకు గుర్తుకు రాలేదు? అప్పుడు గుర్తుకు రావడం ఏంటి తల్లిదండ్రి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు తల్లిదండ్రులు? అంటే ఆ యొక్క క్రియారూపంగా దాల్చాల్సిన విషయం వచ్చేటప్పటికి, క్రియల్లో ఆ యొక్క పనులు చూపించాల్సినటువంటి సమయం వచ్చేటప్పటికి ఈ ప్రేమంతా, ఈ లోక ప్రేమంతా
కనుమరుగైపోద్ది. నా తమ్ముడు ఆ చెల్లి నేను చెప్పే విషయం అంటే ఇది ఒక ఆకర్షణ. ఒక స్త్రీ పట్ల, ఒక పురుషుడి పట్ల, ఆపోజిట్ జెండర్స్ పట్ల కొంతకాలము ఈ యవ్వన కాలం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి కాలము. నీకు ఉన్నది అవతల వ్యక్తి మీద ఉన్నది ఆకర్షణ కానీ నిజమైన ప్రేమ కాదు. ఇది కొంతకాలమే ఉంటుంది. ఆ కొంతకాలం నువ్వు ఎవ్వరి మాట వినవు, ఎవరు చెప్పింది కూడా నువ్వు లక్ష్య పెట్టవు. నీ చదువును పక్కన పెట్టేస్తావు, నీ తల్లిదండ్రుల మాటలు పక్కన పెట్టేస్తావు. ఇక నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని పక్కన పెట్టేసి నాకు ఆ అమ్మాయే కావాలి, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయితోనే ఉంటాను, ఆ అమ్మాయి కాదంటే చచ్చిపోతాను అని చెప్పి ఇలాంటి మాటలు కొంతకాలం మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎవరైతే ఆ అమ్మాయిదే కావాలి, ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను, ఆ అబ్బాయే కావాలి, ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితం వ్యర్థం, దేవుడు పుట్టించింది నన్ను వాళ్ళ కోసమే అని ఇలాంటి డైలాగులు, ఇలాంటి మాటలు ఎవరైతే చెప్తా ఉంటారో చెప్తున్నానో వాళ్ళు కనుక వింటూ ఉంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన తర్వాత ఒకవేళ నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకుంటే, పెళ్ళైన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాం వల్లే నాకు ఈ గతి పట్టింది, నువ్వు నాతోనే ఉంటే కనుక నేను చచ్చిపోతాను అనేటటువంటి డైలాగ్ అనేది కంపల్సరీగా వేసిన వాళ్ళు ఉన్నారు, వేస్తారు కూడా. అది నీవు లేకుండా నేను బ్రతకలేను అన్నవాళ్ళు ఇక నువ్వు ఉంటే నేను బ్రతకలేను అనేటటువంటి పరిస్థితులు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను అన్నటువంటి చెల్లెమ్మలు, తమ్ముళ్ళు ఇక నువ్వు ఉంటే నేను బ్రతకను, నువ్వు ఉంటే చచ్చిపోతాను, దయచేసి నా జీవితంలో నుంచి వెళ్ళిపో అనే దండం పెట్టి అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అతి ప్రేమ అనేది ఎప్పటికీ మంచిది కాదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అన్ని విషయాల్లో మీరు మితంగా ఉండండి అన్నారు. హద్దులు దాటి వెళ్ళిపోయి, హద్దులు దాటిన ప్రేమ, హద్దులు దాటిన స్నేహం, హద్దులు దాటిన బంధం ఏది కూడా అశాశ్వతం, కొంతకాలమే ఉంటుంది. ఫాస్ట్గా చెల్లెమ్మల తమ్ముళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా వెళ్ళిపోయి ట్రస్ట్లోకి వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, ఆశ్రమాల్లోకి వెళ్ళడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, గుడి బయట నుంచొని పెళ్లి తాలిబొట్లు కట్టేయడం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇలాంటి ఫాస్టెస్ట్ డెసిషన్స్ అంటే త్వరపడి నిర్ణయాలు ఎవరైతే తీసేసుకుంటారో తమ్ముడు చెల్లి, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆకర్షణ, ఆ యొక్క బంధము ఎంతో కాలం ఉండదు అని ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వరపడి నిర్ణయం తీసుకుంటున్నామంటే త్వరపడే ఆ బంధాన్ని తెంచేసుకుంటావు. త్వరపడి నిర్ణయం తీసుకున్న ఏది కూడా నువ్వు విజయాన్ని సాధించలేవు. అది గుర్తుపెట్టుకో. ఈ లోక విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈయన ఏంటంటే కొంచెము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, బతిమలాడుతున్నాడు, కొంచెము అలసట తీర్చుకోండి అయ్యా, నేను నీళ్ళు ఇస్తాను తాగండి అయ్యా, నేను ఆహారం పెడతాను తినండి అయ్యా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉన్నాడు. వాళ్ళ యొక్క ఒప్పుకోలు కోసం ఈయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే సరే అని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు శారా గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి పిండి తీసుకురా, నువ్వు ఇలా చేయి, ఇలా రొట్టెలు చేయి అని చెప్పి ఆయన వెళ్ళి సిద్ధపరిచి, లేకదోడని సిద్ధపరిచి, ఆహారం కొరకు ఇవన్నీ సిద్ధపరిచి చేస్తూ ఉన్నాడు. శారా గారికి చెప్పగానే ఆయన మాటకు విధేయురాలై ఆయన ఏం చెప్తే అది, ఎంత కొలత చెప్తే అది, ఎలా చేయమంటే అది అట్లా చేసింది. అంటే శారా గారికి వండటం రాక కాదు, కానీ ఆ యొక్క అత్యాసక్తి, దేవుని మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ, దేవదూతల మీద ఉన్న ప్రేమ, దేవుని కార్యాల మీద ఉన్న ప్రేమతో అలాగ చేయి, ఇలా చేయి, ఇలా చేయి అని చెప్పి అన్ని డైరెక్షన్స్ చకచకా ఇస్తూ ఉన్నాడు. అయితే శారా గారు ఏంటి నాకు తెలీదా, నువ్వు నాకు చెప్పాలని విసుక్కోలేదండి. ఇంత భక్తి నీకేనా, నాకు లేదా అని చెప్పి ఆయన ఎదిరించినట్టు ఏం మాట్లాడలా. ఆయన ఏం చెప్తే అది చేసింది, ఆయన ఎలా చెప్తే అలా చేసింది. అలాగా భర్త మాట వినేటటువంటి భార్యలు కనురుగారుగైపోతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాము. నువ్వు చెప్పాలా, ప్రతిదీ నాకు గైడెన్స్ ఇవ్వాలా, నాకు తెలీదా, నేను చదువుకోలేదా, నేను ఉద్యోగం చేయట్లేదా, నేను సంపాదించట్లేదా అన్నీ నాకు చెప్పాలా అని విసుక్కునేటటువంటి భార్యలు ఉన్నారు. అండి అలా కాదండి, ఇలా చేద్దామండి, మన కుటుంబంలో ఇలా ఉందండి, ఇలాగా ముందుకెళ్దామంటే నువ్వేంటి నాకు చెప్పేది, ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని, నీ మాటలు నేనేదేంటి, ఏ వాక్యం చదవట్లేదా, నాకు తలగా తయారవుతావా నువ్వు అని చెప్పి వాక్యాన్ని అడ్డం పెట్టుకుని భార్యను తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కాదు, ఒకళ్ళనొకళ్ళు చిన్నబుచ్చుకునేలాగా మాట్లాడుకుంటాం కాదు, ఒకళ్ళనొకళ్ళు అగౌరవంగా మాట్లాడుకోవడం కాదు, ఒకళ్ళనొకళ్ళు నొప్పించుకునేలా మాట్లాడటం కాదు, కానీ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునేలాగా మాట్లాడాలి. హల్లెలూయా. ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకునేటటువంటి విధానంలో మాట్లాడాలి. హల్లెలూయా. ఒకళ్ళకొకళ్ళు మంచి మాటల్ని, వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అలా ఉంటే నీ కుటుంబము చిన్నపాటి పరలోకంగా ఉంటుందని ప్రభుపేట మనం చేస్తున్నాను. నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను ఎక్కువ చదువుకున్నాను, నాకు ఎక్కువ ఉద్యోగం,
నాదే పెద్ద స్థాయి కాబట్టి నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే కూర్చోవాలి, నేను చెప్పినట్టే నడవాలి అని చెప్పి ఇలా ఆంక్షలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటే కనుక అది ఆధిపత్యం అవుతుందే కానీ అది మంచి కుటుంబ విధానం అవ్వదు. నా ప్రియ సహోదర సహోదరి, ఒకళ్ళనొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఏ విషయమైనా చర్చించుకోవాలి. నీతో చెప్పేది ఏంటని చెప్పి నువ్వు నీ తల్లిదండ్రులకు వెళ్ళిపోయి అమ్మ నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ఉందాం అనుకుంటున్నాను అని చెప్పి నీ తల్లితో నీ తండ్రితో డిస్కషన్ చేసేసి భార్యను పక్కన పెట్టేసి నువ్వు అలా త్వరపడి వెళ్ళిపోతే కనుక అది సరైన విధానం కానే కాదు. నీవు కూడా నీ తల్లిదండ్రులతో సంప్రదించేసి అమ్మ నాకు ఇలాగ ఉంది, మా అత్తగారు ఇలా అంటున్నారు, మా మావయ్య గారు ఇలా చేస్తున్నారు, నా భర్త ఇలా ఉంటున్నాడు కాబట్టి నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నీ తల్లిదండ్రులని నువ్వు ఆధారం చేసుకుని వాళ్ళతో మాట్లాడేసి కుటుంబంలో నిర్ణయాలు వాళ్ళతో కలిపి తీసేసుకుని నీ భర్తని నీ అత్తమామలు పక్కన పెట్టేస్తే కనుక అది సరైన విధానం కానే కాదు. నా చెల్లెమ్మ, మీరిద్దరూ కూడా ఎలా ఉండాలంటే ఒకరి మధ్య ఒకరికి ఏ దాపరికం అనేది ఉండకూడదు. నీ ఫోన్ నెంబర్లు ఆయనకి తెలియాలి, నీ పాస్వర్డ్లు ఆయనకి తెలియాలి, నీ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఆయనకి తెలియాలి, నీ క్రెడిట్ కార్డు ఆ పిన్ నెంబర్లు వాళ్ళకి తెలియాలి, నీ అకౌంట్లో ఎంత ఉందో తెలియాలి, నీ యొక్క ప్రతి విషయము, భార్య యొక్క ప్రతి విషయము భర్తకు తెలియాలి, భర్త యొక్క ప్రతి విషయము భార్యకు తెలియాలి. అంతేకాదు మీ మధ్య దాపరికాలు ఉండకూడదు. ఒకరికొకరు ఎలా ఉండాలంటే నాకు తెలియని విషయం నా భార్యలో ఇంత కించెత్ కూడా ఏమీ లేదనే సాక్ష్యము పొందుకోవాలి. నా భర్తకి తెలియని ఏ విషయమో తెలియదు, ఆయన ఏం తింటాడో తెలుసు, ఏ కూర ఇష్టమో తెలుసు, ఏ కలర్ ఇష్టమో తెలుసు, ఎలాంటి దుస్తులు వేసుకుంటాడో తెలుసు, ఎలాంటి సందర్భంలో ఎలా ఉంటాడో తెలుసు అని నీ భర్త గురించి మొత్తము కూడా నీవు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే దైవికమైనటువంటి కుటుంబంగా నీ కుటుంబం వర్ధిల్లుతుందని ప్రభుపేట మనవి చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము గారు చెప్పినప్పుడు శారా ఎదిరించలేదు, ఏమి ధిక్కరించలేదు, తృణీకరించలేదు, ఆయన చెప్పినట్టే చేసింది, వండింది. ఇప్పుడు అబ్రహాం గారు శారా గారు కలిపి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే ఆయన అంటున్నాడు మరుసటి ఏడికి నీకు ఒక బిడ్డని ఇవ్వబోతున్నాను అని చెప్తున్నప్పుడు శారా గారు నవ్వినట్టు అక్కడ మనకు తెలుస్తుంది. అప్పుడు అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. దేవునికి అప్పుడు ఆయన అంటున్నాడు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. నిజమే కదా, ఆమె శరీర తత్వాన్ని బట్టి నాకు ఇది జరగదు కదా, ఈ యొక్క సైన్స్ని బట్టి ఇది జరిగే విషయం కాదు కదా అని మనం కూడా ఇలాగే అనుకుంటాం. ఇది అసలు జరగదు, ఇది అసలు అవ్వదు, ఇది అసలు అసాధ్యము అని అనుకుంటాం. ఎందుకంటే మన బలాన్ని బట్టి, మన యొక్క తలాంతుని బట్టి, మనకున్నటువంటి ఆర్థిక వనరులను బట్టి ఇది అసలు జరగదు అనుకుంటాం. కానీ ఆనాడు దేవుడు వాళ్ళతో మాట్లాడటమే కాదు, ఈనాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు అని మనం చెప్పగలగాలి. అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఎక్కడెక్కడో విషయాలు నేను చెప్పట్లేదండి. కొన్ని వారాల క్రితం జరిగినటువంటి సందర్భమే నేను మీకు చెప్తా ఉన్నాను. రేపు కట్టాల్సినటువంటి కొన్ని ఆర్థిక వనరుల విషయంలో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఏం చేయాలి, ఎవరిని అడగాలి అని అనుకుంటే నా భర్త గారు పాస్టర్ గారు ఏమన్నారంటే ప్రార్థన చేద్దాము అని అన్నారు. సరే అని చెప్పి అయినా నేను ఆలోచిస్తున్నా ఏం చేయాలి ఎట్లాగా అని ఆలోచిస్తూ ఉంటే ఆ కొన్ని గంటల్లోనే ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఆయన నాకు ఫోన్ చేసి మీకు ఈ నెంబర్కి ఫోన్పే ఉందా అని అడిగి నాకు ఆ అమౌంట్ వేశారండి. నాకు ఎంత అవసరమో అంత అమౌంట్ వేశారు. ఆయనకి ఫోన్ చేస్తుంటే ఆ డబ్బులు మీవే, మీకు చెందాల్సినవే, నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టినప్పుడు నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకు అప్పుడే అవసరం ఉందని, అంత అమౌంటే అవసరం ఉందని, ఆ సమయంకే అవసరం ఉందని ఆయనకి ఎలా తెలుసండి? ఆయన నేను ఎప్పుడూ చూడలేదు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎక్కడుంటారో నాకు తెలీదు, ఆయనకి నా నెంబర్ తెలియటం ఏంటి, నాకు మెసేజ్ పెట్టడం ఏంటి, నాకు డబ్బులు వేయటం ఏంటి, నేను తిరిగి ఫోన్ చేస్తుంటే అవి మీ డబ్బులే, మీరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదని మెసేజ్ పెట్టడం ఏంటి ప్రియులారా? ఇది దేవుని కార్యం కాదంటారా? ఇది యాదృచ్ఛికంగా జరిగింది, ఏదో అనుకోకుండా జరిగింది అంటారా? ఈ రోజుల్లో ఎవరు నన్ను అడగండి, ఒక 500 ఇస్తారేమో చూద్దాం. నీవు తిరిగి ఇవ్వవు అని తెలుసుకునే ఒక 500 ఎవరైనా ఇవ్వగలరా? ఇగో వాడుకో అని ఎవరు ఇవ్వరండి. అలా కొన్ని వేల రూపాయలు ఎవరిస్తారు? ఇది దేవుని కార్యము.
దేవుని పంపినటువంటి ఆజ్ఞ చొప్పున చేసేటటువంటి పనులు తప్ప వేరొకటి కాదు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాలు కోకొల్లలుగా బైబిల్లో ఉన్నాయి, బయట ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఎక్కడెక్కడో విషయాలు చెప్పడం కానీ నాకు జరిగిన విషయాన్ని మీకు పంచుకుంటా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నా ప్రియ కుమార్తె, నా బిడ్డకు పెళ్ళి ఎలా అవుతుంది, మాకు బిడ్డలు ఎలా పుడతారు, మాకు ఇల్లు ఎలాగా, మా ఇల్లు ఎలా కట్టబడుతుంది, మాకు ఈ కోర్టు సమస్యలు ఎలా తీరుతాయి, ఈ గొడవల్లో నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తాను, నా భర్త ఎప్పుడు మారుతాడు, నా భార్య ఎప్పుడు మారుతుంది, మా పిల్లలేంటి ఇంత మొండిగా తయారయ్యారు, ఇలా లోకవిరుద్ధంగా బ్రతుకుతున్నారేంటి, నా కుటుంబం ఏంటి అస్తవ్యస్తం అయిపోతుంది అని చెప్పి నువ్వు తల ములకలైపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నువ్వు ఆయన అడిగినప్పుడు యథార్థ హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, నీ మలినము, నీ యొక్క లోపల ఉన్నటువంటి ప్రతి విధమైన దుర్గంధాన్ని తీసివేసి స్వచ్ఛమైన హృదయంతో ఆయన యొక్క పాదాల దగ్గర మోకరించి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ ఇబ్బంది ఉందన్నప్పుడు నిన్ను దాటిపోయేవాడు కాదు నా దేవుడు. హల్లెలూయా. అది బాగా జ్ఞాపకం ఉంచుకోనండి. ఆయన ఏమన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడుగుతా ఉంటే వాళ్ళు భయపడిపోయారు. సరే తప్పకుండా దేవుడిస్తారని నమ్మారు. దేవుడు చెప్పినట్లుగానే వారు ఆ యొక్క కుమారుణ్ణి పొందుకున్నారు. తర్వాత ఏమంటున్నాడంటే, అక్కడ కొంత సందర్భం జరిగిన తర్వాత, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. నేను చేయబోయే విషయాలను అబ్రహాముకి నేను దాచదనా అంటున్నాడు. అంటే దేవుని యొక్క కార్యములు ఎవరికి బయలుపరచబడతాయంటే అందరికీ బయలుపరచబడవు, అందరికీ తెలియవండి. ఎవరికి తెలుస్తాయి? దేవుని యందు భయభక్తులు కలగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుందండి. దేవుని యొక్క కార్యాలు ఆయన ముందుగానే వారికి చూపిస్తారు. ఏం జరగబోతుంది, రేపేం జరగబోతుంది, నీ జీవితంలో రేపు పరిస్థితి ఏంటి, నువ్వు చేయబోయే కార్యము సరైనదా కాదా, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం దేవుని చిత్తము అవునా కాదా, నువ్వు వెళ్ళబోతున్నటువంటి ప్రదేశము నీకు అనుకూలమైనదా కాదా అని దేవుడు ముందుగానే వారికి బయలుపరుస్తాడు. హల్లెలూయా. అందరికీ బయలుపరచడండి. ఎవరికి బయలుపరుస్తాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి బయలుపరుస్తాడు. దేవుని ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి వ్యక్తులకు ఆయన బయలుపరుస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేటటువంటి వ్యక్తులకు ఆయన బయలుపరుస్తాడండి. ఖచ్చితంగా చూపిస్తాడు. నేను ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నా అంటే, కొన్ని సందర్భాల్లో తర్వాత రోజు ఏం జరగబోతుందన్న విషయాలు కొన్ని నాకు దేవుడు ఆయన బయలుపరిచాడు. ఇదేదో నా యొక్క గొప్పతనం గురించి నేను చెప్పుకోవడం లేదు, కానీ నిజంగా దేవుడిచ్చినటువంటి కృపను ఎంతో ఆయన భాగ్యంగా, ఆయన చూడటువంటి కృపను ఎంతో భాగ్యంగా ఎంచి నేను చెప్తా ఉన్నాను. నేను అనుభవించిన దాన్నే నేను మీకు చెప్తా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో, అన్నీ కాదండి, కొన్ని సందర్భాల్లో దేవుడు నాకు కొన్ని విషయాలను బయలుపరిచి నేను మా వారితో చెప్తా ఉన్నాను, అండి నాకు ఈ రాత్రి ఇలాగ వచ్చింది, ఇలా జరిగింది అని ప్రతి విషయం కూడా నేను ఆయనతో చెప్తాను. అలా చెప్పినప్పుడు అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. నీవు చేస్తున్న పని దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టక్కర్లా, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికెక్కడికో ఊరు ప్రయాణం చేసి పలానా వ్యక్తి అని చెప్పి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన హృదయంతో, పరిశుద్ధతమైన హృదయంతో, శుద్ధత కలిగినటువంటి హృదయంతో ఆయన దగ్గర అడిగినప్పుడు అది దేవుని చిత్తము అవునా కాదా అని నీకు బయలుపరచగలిగిన గొప్ప దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆయన దాచెదనా, నేను చెప్పకుండా ఉండలేను అబ్రహాముకి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మనము అదే అధ్యాయంలో గనక మనం చదువుకుంటూ వెళ్తా ఉంటే గనక వారు చేయబోవు కార్యము, సొదొమ గొమొర్రా గురించి జరిగేటటువంటి సన్నివేశము, అక్కడ చేయబోతున్నటువంటి పనులను గురించి ఆయనకి తెలియజేయడం జరిగింది. అప్పుడు అబ్రహాం గారు బతిమలాడుతూ ఉన్నారు, అయ్యా అక్కడ ఒకవేళ 50 మంది ఉంటారయ్యా, ఆ 50 మంది ఉంటే కనుక ఆ పట్టణం మీదకి మీరు తెప్పిస్తున్నటువంటి ఆ యొక్క గొమొర్రా మీద, సొదొమ మీద తెప్పిస్తున్నటువంటి అగ్నితో పాటు ఆ 50 మందిని కూడా కలిపి నాశనం చేస్తావయ్యా, అనీతిమంతులతో కలిసి నీతిమంతులను కూడా శిక్షిస్తావయ్యా అంటే, అలాగా వాళ్ళు అడుగుతూ ఉంటాం, 50 మంది ఉంటే చేయను, 40 మంది ఉంటే చేస్తావా చేయను, 35 మంది ఉంటే చేస్తావా అని అబ్రహాం గారు అడుగుతూ ఉన్నారు.
దేవుని అక్కడ దూతలతో మాట్లాడతాం, సంభాషణ అంతా జరుగుతూ ఉంది. అప్పుడు దేవుడు ఒక్కటే మాట చెప్పాడు. మీరు చూడండి 18వ అధ్యాయం 32వ వచనంలో, ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందునని చెప్పాను. 10 మంది ఉంటే ఏం చేయనయ్యా అని అన్నాడు. అంటే ఒక పట్టణం అంతా కలిపితే ఉన్న జనాభాలో ఒక 10 మంది నీతిమంతులు ఉన్న ఏం చేయను అంటున్నాడు దేవుడు. నీ కుటుంబంలో అందరూ కూడా దేవుని వ్యతిరేకంగా ఉన్నారు, నువ్వు ఒక్కడవే ప్రార్థనాపరుడువా? నీ కుటుంబంలో అందరూ కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తున్నారు, నువ్వు ఒక్కడవే కూడా రక్షణ పొంది యథార్థంగా బ్రతుకుతున్నావా? నీ కుటుంబంలో అందరూ కూడా చేయరాని పనులు చేస్తూ, చూడకూడని వాటిని చూస్తూ, తినకూడని వాటిని తింటూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే, జీవిస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే నువ్వు ఒక్కడవే దేవునికి ఇష్టంగా, దేవునికి ప్రియుడుగా, దేవునికి ఆయన యొక్క కీర్తిని ప్రకటించేటటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాచే దేవుడై ఉన్నాడు నా దేవుడు, హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించే దేవుడై ఉన్నాడు నా దేవుడు, హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులకి ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నాడు, హల్లెలూయా. నీ విజ్ఞాపనను బట్టి నీ కుటుంబం చుట్టూ కూడా కంచెని వేయించగలిగిన దేవుడే నా దేవుడు, హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోనండి. నీ ప్రార్థన వృధా పోదు, నీ ప్రయాస వృధా పోదు, నీ యొక్క వాక్య పఠనం వృధాగా పోదు, దేవునితో నువ్వు అడిగేటటువంటి సంభాషణ ఎప్పటికీ వృధాగా పోదని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క భక్తి, నీ నీతి అంతా కూడా నీ కుటుంబానికి ఒక రక్షగా ఉంటుంది, నీ కుటుంబానికి ఒక కవచంగా ఉంటుంది, నీ కుటుంబానికి ఒక కంచెగా ఉంటుంది. ఏనాటికో ఒకనాటికి నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి, నీ ప్రార్థనా తత్వాన్ని బట్టి, నీకున్న తలాంతులను బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకున్న ఓర్పును బట్టి, నీకున్న శాంతిని బట్టి నీ కుటుంబ సభ్యులను ఏదో ఒకనాటికి దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు అని ప్రభుపేట మనం చేస్తాను. కాబట్టి వాళ్ళు మారలేదు కాబట్టి నీ భక్తి సన్నగిలిపోకూడదు, వాళ్ళు మారలేదు కాబట్టి నువ్వు నీరసించిపోకూడదు, వాళ్ళు మారలేదు కాబట్టి నేను ఎంతకాలం దేవుణ్ణి అడగాలి అనేటటువంటి కృంగుబాటులోకి నువ్వు వెళ్ళొద్దు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. నా ప్రియ సహోదర సహోదరి గమనించు, నీ భక్తి జీవితాన్ని ఎవరి కోసము కూడా నువ్వు వదిలిపెట్టకూడదు. నీ భక్తి జీవితాన్ని ఎవరి కోసము కూడా ఇక నాకు చాలే అన్న విషయం వద్దనే వద్దు. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, మన శరీరంలో ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఊపిరి ఉన్నంత వరకు, ఆయన మనల్ని పరలోక రాజ్యాన్ని పిలుచుకునేంత వరకు కూడా మన భక్తిని, మన యథార్థతని, మన నీతిని ఎప్పుడు వదలకుండా ముందుకు కొనసాగించాలని ప్రభుపేట మనం చేసిన అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలాగా ఆతిథ్యం ఇవ్వాలి, ఎలాగా సాష్టాంగపడాలి, ఎలాగ తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలి, ఏ విధంగా దేవుణ్ణి వేడుకోవాలి, ఏ విధంగా దేవుని అడగాలి, ఏ విధంగా దేవుని యొక్క కరుణను పొందుకోవాలి, ప్రేమను పొందుకోవాలి అనేటటువంటి కొన్ని మాటలను ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, వృద్ధాప్య వయస్సులో తండ్రి దేవుడిచ్చిన బహుమానాన్ని అబ్రహాం గారు, శారా గారు పొందుకున్నట్లు ప్రభువా మాకు మీరిచ్చేటటువంటి ఈవులు, ఆశీర్వాదాలు, ఫలాలు, వరాలు అన్నీ మేము పొందుకోగలిగిన అర్హత కలిగిన జీవితాలు మేము జీవించగలుగుతున్నాయన మీరు సహాయం చేయండి. అవును డాడీ, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా, నీకు సమస్తము సాధ్యము. మా కన్నులకు అసాధ్యము, మాకు అసాధ్యము, మా ఆర్థిక వనరులు పోల్చుకుని చూసుకుంటే అది అసాధ్యము ఆ కార్యము. కానీ నాయన నీవు సమస్తము చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు అయి ఉన్నావు ప్రభువా. 10 మంది నీతిమంతులను బట్టి పట్టణాన్నే కాపాడుతా అన్న దేవుడవు నాయన. నిజంగా నీ ప్రేమ అంత గొప్పది ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు. మేము కూడా జ్ఞానంతో, భక్తితో, యథార్థ హృదయముతో తండ్రి మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా యొక్క సొసైటీని, మా దేశం కొరకు ప్రభువా మేము ప్రార్థించడి వారముగా తండ్రి, మిమ్మల్ని స్తుతించడి వారముగా, మిమ్మల్ని ఘనపరిచే వారంగా మా బ్రతుకులు ఎల్లవేళలా సదా ప్రభువా మీ సేవలో ముందుకు కొనసాగేటటువంటి జీవన విధానాన్ని ప్రభువా మాకు అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించమని, మాలో ఏదైనా అపరాధములు ఉంటే దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.